నేను ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిందాన్ని. తెలిసి కూడా ఇలా మాట్లాడడం నీ మూర్ఖత్వం వేద. మూర్ఖత్వం నాది కాదు, నీది. ఒక తప్పు చేసి ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి మరో తప్పు చేస్తున్నావు. దీన్నేమంటారు? ఎవరెవనా ఐ డోంట్ కేర్. అయినా తప్పు నేను చేయలేదు వేద, నువ్వు చేసావు. నేనా? ఎస్, నువ్వే తప్పు చేసింది, గొడవలు సృష్టించింది నువ్వు. నో. ఎస్, మనం చేసుకున్న ఛాలెంజ్ ప్రకారం నన్ను పడగొట్టాలని నువ్వే యూనియన్ గొడవని వాడుకున్నావు. కంపెనీకి కార్ చిచ్చు పెట్టావు. స్ట్రైక్ అనే ఊబిలోకి నన్ను నెట్టి తమాషా చూస్తున్నావు. స్టాప్ ఇట్ వీణా. మామయ్య రిషిల మీద నీకున్న చెడ్డ ఉద్దేశాన్ని మంచిగా మార్చాలని ప్రయత్నం చేస్తుంటే నన్ను అపార్థం చేసుకుని నా మీదే నిందలేస్తున్నావా? దిస్ ఈస్ టూ మచ్. వావ్ వావ్ వేద, వావ్, సూపర్ గా యాక్ట్ చేస్తున్నావు. బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నీ తెలివితేటల గురించి నాకు తెలీదా? ఎవరిని ఎప్పుడు ఎలా తొక్కాలో నీకు వెన్నతో పెట్టిన విద్య. అదే నా మీద అప్లై చేసావు, నన్ను దోషించేశావు. ఎదురుదాడి చేసినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. ఇంత నెగిటివ్గా ఆలోచించే నిన్ను ఎవ్వరూ బాగు చేయలేరు. నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడతావు. ఇక నిన్ను చూసి నేను జాలిపడ్డం తప్ప ఇంకేమీ చేయలేనని అర్థమైంది. నేను తవ్వుకున్న గోతిలో నేను పడతానో వేరే ఎవరినైనా తోస్తానో నాకు తెలుసు వేదా. అయినా ఇక నా గురించి ఏమీ మాట్లాడుకో. తప్పకుండా నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను వేదా. సొంత అక్క ఉంటే ఎలా నా గురించి జాగ్రత్తలు తీసుకునేదో అలాగే నువ్వు కూడా నేను తప్పులు చేయకుండా ఉండేలా మంచి మాటలు చెప్పి సరైన దారిలో వెళ్ళేలా చేస్తున్నావు. థ్యాంక్ యూ వేదా, థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య వచ్చింది, ఓవర్ యాక్షన్ చేయకు. నీకు మరోసారి చెప్తున్నాను వీణా, వర్కర్స్ కష్టపడకుండా తొందరగా తెలివైన నిర్ణయం తీసుకో. సొంత అక్క చెల్లెల్లా ఉన్న మీ ఇద్దరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఇలాగే మీరు కూడా మీ భర్తలతో కలిసిపోతే చూడాలని ఆశగా ఉంది. అది తీరుస్తారు కదూ? తప్పకుండా అత్తయ్య. ఆ మాట చాలమ్మా. పదండి, భోజనాలు రెడీ అయ్యాయి. సరే అత్తయ్య. సరే అత్తయ్య. ఛాలెంజ్లో నేను గెలుస్తాను. తలొంచి నీ ఓటమి నొప్పుకోవడానికి రెడీగా ఉండు. చూద్దాం. నా పెళ్ళి ఎప్పుడు జరగాలో నాకు క్లారిటీ ఉంది కార్తిక్. ఈ టాపిక్ లైట్ తీసుకో. ఇప్పుడు నువ్వెందుకు వచ్చావో చెప్పు. అంకుల్తో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడడానికి వచ్చాను. మనం తర్వాత మాట్లాడదాం, ముందు నువ్వు తనతో మాట్లాడు. ఏంటి మిస్టర్, నీ ఏజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? నేనెవరిని పెళ్లి చేసుకోవాలో ఫిక్స్ చేసేంత పెద్దోడివైపోయావా? నీ అల్లరికి బ్రేకులు పడాలంటే నీ మెళ్ళో 3 ముళ్ళు పడాల్సిందే. అయితే నువ్వే వెయ్యి. ఏమన్నావు? నేను ఒకేసారి చెప్తాను, రిపీట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇలాంటి తింగరి మాటలే వద్దనేది. బుద్ధిగా పెళ్లి చేసుకుంటే అంకుల్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఆలోచించావా? దానికి ఇంకా టైం ఉంది అంటున్నాను కదా కార్తిక్. నేను నీ ఫ్రెండ్ని బెస్ట్ని అంటావు, కానీ నేను చెప్పిన మాట విను. ఇదేనా నువ్వు నాకు ఇచ్చే రెస్పెక్ట్? హలో బాబు, నేను నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చానో, ఎక్కడ ప్లేస్ ఇచ్చానో నీకు తెలీదులే. ఈ డొంక తిరుగుడు మాటలే వద్దనేది. అబ్బా, ఈ వేస్ట్ టాపిక్ వదిలే. ఇప్పుడు చెప్పు, ఆఫీస్ మ్యాటర్ మాట్లాడడానికి వచ్చావా లేదంటే నన్ను చూడడానికి వచ్చావా? నాన్ సింక్ లో మాట్లాడొద్దు. స్ట్రైక్ ఉంది, మన స్టాక్ అలాగే ఉంది, ఎలా చేద్దామని డిస్కస్ చేయడానికి వచ్చాను. రిలాక్స్ కార్తీక్. అయినా నువ్వు
నీతో ఐ లవ్ యూ చెప్పించుకొని మా బాబాయ్తో నీ అల్లుడు కార్తిక్ అని చెప్పేస్తాను. ఐ లవ్ యూ కార్తిక్. ఇప్పుడు పార్వతి మీద కోపడడం కంటే సరస్వతి ఇంటికెళ్ళి ఏం మాట్లాడిందో, సరస్వతికి నా మీద కోపం తగ్గిందో లేదో తెలుసుకోవడం బెటర్. ఏంటి పార్వతి? భోంచేశారు కదండి, కిల్లి ఇద్దామని ఆకు వక్క సున్నం తెచ్చానండి. భలే తెచ్చావు పార్వతి. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా సరస్వతి కూడా అర్థం చేసుకోలేదు తెలుసా? చాలే ఆపండి, అక్కతో నాకు పోలికేంటండి? ఇదేంటి పార్వతి అన్నయ్యకి కిళ్ళి ఇచ్చి పడగొట్టాలని చూస్తుందా? మధ్యాహ్నం నువ్వు నిజంగానే సరస్వతి ఇంటికి వెళ్ళావు పార్వతి? ఓహో, అన్నయ్య కిళ్ళి వేసుకున్నా అసలు విషయం మర్చిపోలేదన్నమాట. చూద్దాం పార్వతి ఏం చెప్తుందో. వెళ్తే వెళ్ళాలో పార్వతి. మధ్యాహ్నం నేను కూడా ఇదే మాట అన్నాను కదా. నీకక్కడ కొడుకున్నాడు, వాణ్ణి చూడాలని, వాడి మంచి చెడ్డ అడిగి తెలుసుకోవాలని నీకున్నదా ఏంటి? అయినా సరస్వతి చేసిందేది నాకు నచ్చలేదు పార్వతి. తల్లేమో అక్కడ, ఇద్దరు కొడుకులు ఇక్కడ, నువ్వేమో ఇక్కడ, నీ కొడుకేమో అక్కడ. ఆవిడకి ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినట్టు మన కుటుంబాన్ని విడగొట్టేసింది. అది నాకు ఇష్టం లేకపోయినా సరే అని తన మాటను ఒప్పుకున్నాను కదా. అంటే నాలో ఇంకా మంచితనం మిగిలిందని అర్థం కదా పార్వతి. ఆహా, అద్భుతం, అమృతంలో ఉంది పార్వతి. పార్వతి, నా గురించి సరస్వతి ఏమనుకుంటుందో చెప్పలేదు. మంచిగానే అనుకుంటుంది కదా. అక్కకి ఈయన మీద ఇంకా అనుమానం కోపం పోలేదని ఎలా చెప్పాలి? సర్లే, ఆవిడ గారికి నా మీద ఇంకా కోపం పోయినట్లేదు. ఇదిగో కిళ్ళి తీసుకో. వద్దండి. వద్దంటే ఎలా పార్వతి? ఈ మధ్యన సరిగ్గా తినట్లేదు, అందుకే చూసావు ఎలా చిక్కిపోయావో. బహుశా నీ కొడుకు దూరంగా ఉన్నాడన్న బెంగ అనుకుంటా. బాధపడకు, తొందరలోనే సరస్వతిని కార్తీక్ని ఇంటికి పిలిపిద్దాం. అందరం కలిసి భోంచేద్దాం. సరస్వతిని ఇక్కడే ఉండమని బతిమిలాడి ఒప్పిద్దాం, సరేనా? ఏడోకు పార్వతి, ఏడోకు. ఆ అన్నయ్యని వదిన తలుచుకుంటుందేమో. వాటర్ తీసుకురా పార్వతి. శభాష్రా అన్నయ్య, భలే దెబ్బ కొట్టావు.